తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గుంతకొల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మినిస్టర్గా కూడా చేశారు కదా తను. గుమ్మనూరు జయరాం గారు తాజాగా జర్నలిస్టులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి. ఆ వ్యాఖ్యల మీద కనుక ఆయన క్షమాపణ చెప్పకపోతే ఉద్యమానికి సిద్ధమవుతాము అని చెప్పి కొందరు జర్నలిస్టు సంఘాల వాళ్ళు కూడా మీడియా సమావేశాలు పెట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రకటన కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యే గారు అన్నదేంటి, ఏదైనా ఉంటే జర్నలిస్టులు నా ముందు డైరెక్ట్ అడగండి, నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత గుమ్మనూరు జయరాం ఇట్లంటా వాళ్ళ తమ్ముళ్ళు ఇట్లంటా అని చెప్పి రాస్తే మాత్రం రైలు పట్టాల మీద పడుకోబెడతా మిమ్మల్ని, రైలు పట్టాల మీద పడుకోబెడతా. నాకు ఇవన్నీ ఏమి కొత్త ఏం కాదు, అన్నీ చేసి వచ్చిన అన్నీ. అంటే ఎంతమంది రైలు పట్టాల మీద పడుకోబెట్టారో తెలియదు, అదేం చెప్పలేదు. కానీ ఎమ్మెల్యే గారు నాకు అవే కొత్త కాదు, రైలు పట్టాల మీద పడుకోబెట్టాడు నాకేం కొత్త కదా, అవన్నీ నేను చేసే వచ్చాను అన్నారు. ఆయనే చెప్పారు, తాట తీస్తా రైలు పట్టాల మీద పడుకోబెడతా, మీరు ఏదంటే నా ముందే అడగాలి, నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి మాత్రం రాయకూడదు అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఆయన వార్నింగ్ ఇచ్చారు. రైలు పట్టాల మీద కాకపోతే ఏముంది సార్, రైలు పట్టాల మీద కాకపోతే ఫ్యాన్ కొరేయండి, లేకపోతే పెద్ద రంపం తీసుకొని ముక్కలు ముక్కలు పోయండి. అది ఇప్పుడు అడ్డేముంటుంది సార్, మీకైనా ఇంకొకరికైనా, రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అధికార పార్టీలు అంటేనే ఏమంటారు, సర్వ సైన్యాధ్యక్షులు, చట్టం, రాజ్యాంగం, ప్రతి వ్యవస్థ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, ప్రతిదీ మీ కంట్రోల్లోనే ఉంటుంది. రైలు పట్టాల మీద పడుకోబెట్టండి, లేకపోతే గూడ్స్ లేకపోతే బుల్లెట్ ట్రైన్ కింద పడుకోబెట్టి ఏడో దగ్గర పడుకోబెట్టండి, లేకపోతే ఏమంటారు మంచిగా పట్టుకొని కాలు చేతులు పట్టుకొని గొంతు మీద కాలు పెట్టి పాయసం పోయండి. ఎవరు అధికార పార్టీ వాళ్ళ మీద ఇంత దారుణంగా మాట్లాడుతున్నా డైరెక్ట్గా ఎవరైనా కేసులు పెడతారా, ఎవరైనా ఏమన్నా అంటారు, అట్లాంటివి ఏమి ఉండవు కదా. అధికారంలోకి వచ్చారు అంటే అన్ని వ్యవస్థలు ఊడిగం చేసేయాలి, అడ్డేముంటుంది సార్ ఇక్కడ. పడుకోబెట్టేయండి మంచిగా, ఇబ్బంది ఏముంది అందులో. మీరు మొహమాట కూడా పడాల్సిన అవసరం లేదు, మొహమాట కూడా పడాల్సిన అవసరం లేదు. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు తిట్టినా కొట్టినా, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు రైల్వే పట్టాల మీద పడుకోబెట్టినా, లేకపోతే విమానంలో కిటికీ అద్దాల్లో తీసి దుబ్బేసిన పైన నుంచి ఏం చేసినా కూడా అటువంటి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది సార్, ఆ స్వేచ్ఛ ఉంటుంది. మీరు ఏమైనా పొరపాటున ఏమైనా హెసిటేట్ అవుతారేమో, అదంతా అవసరమే లేదు. పడుకోబెట్టండి సార్, ఒకరిని కాకుండా ఇద్దరు జర్నలిస్టులను, ఈ పక్క ఒకరిని ఆ పక్క ఒకరిని పట్టాల మీద అడ్డం పడుకోబెడితే మళ్ళీ ఏమన్నా కనుక బాడీ ఆ పక్క ఈ పక్క తునాతనకలే రెండుగా ఇడిపోతుందేమో, నిలువునా పడుకోబెట్టండి ఆ ట్రాక్ మీద, గుర్తుగానే పట్టకూడదు ఎవరు అని. ఆ విధంగా పడుకోబెట్టి అడ్డెవరు సార్ ఇప్పుడు అధికార పార్టీలో ఉండి మనం ఏం మాట్లాడితే ఎవరేమనేది ఉంది. మహా అంటే సాయంత్రమో రేపో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్, ఇంకోసారి రిపీట్ అయితే జాగ్రత్త అంటూ వార్నింగ్ అని వాళ్ళ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళలో ఏమన్నా కానీ ఒక న్యూస్, ఒక స్క్రోలింగ్ ఏదో వస్తుంది, ఒక చిన్న కథనం, అంతకుమించి ఏమైనా జరుగుతుందా సార్? అంటే నేను ఇవన్నీ చేసి వచ్చినాను అన్న ఏమవుతుంది, రైల్వే పట్టాల మీద పడుకోబెడతానన్నా ఏమవుతుంది, నిజంగా పడుకోబెట్టినా కూడా ఏమవ్వదు. అది ఎవరు పడుకోబెట్టారో తేలాలి అంటే ఎప్పటికి తేలాలి, మళ్ళీ మీరు అధికారంలో లేనప్పుడు తేలాలి. కాదు కూడా అని చెప్పి మళ్ళీ అధికారంలో ఉన్నారంటే ఇంకా అవన్నీ చూసువి ఏమవుతుంది, ఏం కాదు సార్, ఏదైనా చేసేయండి, ఇబ్బంది ఏముంది. అధికార పార్టీలు అంటే ఇప్పుడు ఏమైనా చేయొచ్చు, చేసేయండి. దానికి మళ్ళీ మీరు మధ్యలో వార్నింగ్, సార్ ఇంకా మంచోడు, ముందే కాసింది ఒక ట్రైలర్ వేసి వార్నింగ్ ఇచ్చాడు. అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి సార్ డైరెక్ట్ అయినా చేసి ఉండొచ్చు, సార్ కాసింత మంచోళ్ళు కాబట్టి రైలు పట్టాల మీద పడుకోబెడతాని చెప్పి ముందే వార్నింగ్ అన్నా ఇచ్చారు. సార్ మంచితనాన్ని గుర్తించకుండా కొందరు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారో, ట్రోలింగ్ కాదు కొందరు ఎందుకు విమర్శలు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు సీరియస్లీ.